Hi, this is Vamshi Dande from JVS IT. ఆల్రెడీ మనం ఆల్రెడీ చూసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకున్న బేస్ డాష్‌బోర్డ్ క్రియేషన్స్ కానీ, ఒక టెక్స్ట్ ఫార్మాట్స్ ఎలా తీసుకోవాలి, మాస్కింగ్ కాన్సెప్ట్స్ ఎలా తీసుకుంటున్నాం, టూల్స్ కంట్రోలింగ్ ఎలా ఉన్నాయి. అంటే వి ఆల్రెడీ టచ్ ఆల్ ద థింగ్స్. అంటే ఒక ఇంటర్ఫేస్ మీద ఒక కమాండ్ ఉంది. టెక్స్ట్ మీద ఒక కమాండ్ తీసుకున్నాం. ఇమేజెస్ ఇంపోర్ట్ చేసే విధానం ఎలా తీసుకోవాలి, ఏంటి ప్లేసింగ్స్ ఆఫ్ ఇమేజెస్ కానీ, కీపింగ్ ఆఫ్ మాస్క్స్ ఇవన్నీ ఆల్రెడీ మనకు ఐడియా వచ్చాయి. అలాగే లాస్ట్ టాపిక్ మనకున్న కలర్ స్కీమా అండ్ అలాగే ప్లగిన్స్ కూడా చూసాము. ప్రతిసారి థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ మీద ఆధారపడకుండా మనకంటూ ఫిగ్మా కమ్యూనిటీ నుంచి కొన్ని ప్లగిన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లోనే మనం ఎలా వర్క్ చేయాలి ఏంటి ఫిగ్మా ప్లగిన్స్‌తో మనం ఎలా ఐకాన్స్ కానీ అలాంటివి ఎలా ఇక్కడే డైరెక్ట్ ఫిగ్మాలోనే ఎలా ఇంపోర్ట్ చేయాలనేది కూడా మనం ప్రీవియస్ సెషన్‌లో చూసాము. ఓకే. సో కమ్ టు హియర్ అండ్ టేక్ ద న్యూ ఫైల్. న్యూ డిజైన్ ఫైల్. ఓకే. సో ఇక్కడ మనకి ఒక ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన ఫ్రేమ్ ప్రాపర్టీస్ అలాగే మనకు కావాల్సిన లైక్ ద సైజెస్, ద డిఫాల్ట్ సైజెస్ అనేవి మనకి ఇక్కడ ఎలా ఉన్నాయని ఇక్కడ ఉన్నాయి. సో మనకు కావాల్సిన సైజెస్ అనేవి మన యొక్క ప్రాపర్టీస్ ఫ్రేమ్ ప్రాపర్టీస్‌లో కనిపిస్తున్నాయి. సో ఐ జస్ట్ టేకెన్ ఎ డెస్క్‌టాప్. డెస్క్‌టాప్ అనేది ఒక సైజ్ అనేది నేను డిజైన్ చేశాను. ఓకే. డిజైన్ చేయగానే ప్రతి దానికి హోమ్ పేజ్ తీసుకునేటట్టు హోమ్ పేజ్ వైర్ ఫ్రేమ్ డిజైన్ అనేది తీసుకున్నాను. సార్ ప్రతిసారి మనం వైర్ ఫ్రేమ్ అంటే లో ఫిడిలిటీనే చేయాలా? అవసరం లేదు. ఇక్కడ మనం డైరెక్ట్‌గా మనం మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్‌ని డిజైన్ చేస్తున్నాము. మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్‌ని డిజైన్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మనం విజువల్ డిజైన్, ఓకే, విజువల్ డిజైన్‌కి డైరెక్ట్‌గా మనం వెళ్ళొచ్చు. సో దానికి కావాల్సిన సైజెస్ ఏంటి? సో ఎలా మనం డిజైన్ చేస్తాం సార్? ఈ హోమ్ వైర్ ఫ్రేమ్ డిజైన్ మనం తీసుకున్న తర్వాత దీంట్లో మనకు కావాల్సిన లేఅవుట్ గ్రిడ్‌ని ఎలా వర్క్ చేస్తున్నాం? లేఅవుట్ గ్రిడ్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రీ డిఫైన్డ్‌గా మనకి లేఅవుట్ గ్రిడ్‌లో కాలమ్స్ అదే విధంగా రోస్. సో ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఒక వెబ్‌సైట్‌కి వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ మనం 12 కాలమ్ గ్రిడ్‌లో వర్క్ చేస్తాము. ఓకే. 12 కాలమ్ గ్రిడ్‌లో మనం వర్క్ చేస్తాము. అండ్ 12 కాలమ్ గ్రిడ్‌లో వర్క్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఇక్కడ స్ట్రెచ్ దగ్గర మనం కీప్ ఇట్ సెంటర్. మనం సెంటర్ కంటే సెంటర్ పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే దానికి కావాల్సిన విడ్త్ అండ్ హైట్స్ కానీ ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. సెంటర్‌లో ప్లేస్ చేసుకోవచ్చు, స్ట్రెచ్ చేయొచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ ఇవ్వచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ నేను ఒక 75 ఇస్తే ఇక్కడి నుంచి లెఫ్ట్ అండ్ ఇక్కడి నుంచి రైట్ మనకి మార్జిన్స్ అనేవి 75 తీసుకున్నాయి. అయితే స్ట్రెచ్ ద్వారా కూడా మనం సెంటర్ ద్వారా కూడా తీసుకొని ఇక్కడ 75 మార్జిన్ పెడితే ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ 75 మార్జిన్స్‌తో వెళ్తున్నాయి. గటర్ ఐ కెన్ గివ్ ద గటర్ 10% ఆర్ 15% ఆఫ్ గటర్ వాల్యూ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఒక 45 ఇస్తున్నాను. లేదా ఇక్కడ ఒక 100 ఆర్ 105 ఇస్తున్నాను. 100% ఆర్ 85%. ఈ విధంగా మనకు కావాల్సిన కాలమ్ గ్రిడ్‌ని యాస్ పర్ ఒక లేఅవుట్స్ ప్రకారం ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇది జస్ట్ ఒక రఫ్ లేఅవుట్ ప్రకారమే. ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బాక్సెస్‌ని ఎలా తీసుకోవాలి, ద సైజ్ ఆఫ్ బాక్సెస్, అదే విధంగా ఇక్కడి నుంచి బాక్సెస్‌ని ఎలా నేను డివైడ్ చేస్తున్నాననేది ఒక ఐడియా. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఆ పర్ఫెక్షన్ అనేది చాలా బాగుండేది ఫ్రెండ్స్. మనం వర్క్ చేసేటప్పుడు కానీ, మనం తీసుకున్న ఎలిమెంట్స్ కానీ, మనం ఒక గైడ్ లేఅవుట్‌లో మనం వర్క్ చేస్తున్నామంటే అది చాలా యూజ్‌ఫుల్ అయిద్ది మనకి. ఓకే. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు సార్ ఒక వెబ్‌సైట్ తీసుకొని ఒక వెబ్ పేజ్ మనం డిజైన్ చేస్తున్నామంటే మనకంటూ కొన్ని ఇన్స్‌పిరేషన్ సైట్స్ అనేవి తెలియాలి. సో ఇక్కడికొస్తే మనకి వి కెన్ గో విత్ థీమ్ ఫారెస్ట్. థీమ్ ఫారెస్ట్ అనేది ఒక వెబ్‌సైట్ ఉండిద్ది. ఈ వెబ్‌సైట్‌లో మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ చాలా ఉంటాయి. మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ వర్డ్‌ప్రెస్ తీసుకున్నాము. వర్డ్‌ప్రెస్ కానీ లేకపోతే హెచ్‌టీఎంఎల్ సైట్స్ కానీ చాలా తీసుకున్నాం. ఐ వుడ్ లైక్ టు గో విత్ ఫుడ్. ఫుడ్ రిలేటెడ్‌గా ఒక సైట్ చేద్దాం అనుకున్నాను. ఐ జస్ట్ క్లిక్ ఇట్ హియర్. ఫుడ్ ట్రక్, ఫుడ్ డెలివరీస్. ఫుడ్ ట్రక్ ఆర్ ఫుడ్ డెలివరీ, ఫుడ్ థీమ్‌తో నాకు కొన్ని వెబ్‌సైట్స్ కావాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ ట్రక్ సంబంధించిన వెబ్‌సైట్స్ కానీ, ఫుడ్ డెలివరీకి సంబంధించిన గ్రోసరీస్ కానీ, దానికి సంబంధించిన ఒక వెబ్‌సైట్ నేను అనుకున్నాను ఫ్రెండ్స్. ఎనీథింగ్, ఇఫ్ యూ టేక్ ఎనీథింగ్ ఫుడ్, ఎడ్యుకేషన్ ఆర్ యూ కెన్ గో విత్ రియల్ ఎస్టేట్స్ వాటెవర్ మే బి. ఒక సైట్ మనం ఎలా డిజైన్ చేస్తున్నాం అనేది కాన్సెప్ట్. సో నేనిక్కడ
ఫుడ్ డెలివరీ అనే కాన్సెప్ట్ ని తీసుకున్నాను. ఇన్ కేస్ జస్ట్ వీ కెన్ ఇంప్లిమెంట్ హియర్. చూడండి, డిఫరెంట్ ఫుడ్ డెలివరీ. ఇక్కడ నేను ఒకసారి క్లిక్ చేశాను. ఒక వెబ్సైట్ మీదకి వెళ్ళి క్లిక్ చేసి లైవ్ ప్రివ్యూ తీసుకున్నాను. దీంట్లో మనకి చాలా ప్రీ డిఫైన్డ్ పేజెస్ అనేవి చాలా ఉంటాయి. మనం ఒక 5 to 6 పేజెస్ గానీ, 4 to 5 పేజెస్ గానీ తీసుకుంటే మనకి ఈజీగా ఉండిద్ది. సపోజ్ ఇది చూడండి ఎంత బాగుందో, ఇక్కడ ఇది చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ హోమ్ పేజెస్ అన్నమాట. లేదు సార్, నాకు ఇక్కడ ఈ ఫార్మాట్ బాగుంది, ఈ ఫార్మాట్ బాగుంది. వీ కెన్ చెక్ దిస్ 2 ఫార్మాట్స్. ఈ పేజెస్ చూడడానికి చాలా బాగున్నాయి. బైట్ హబ్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ సైట్ మనకి ఇక్కడ క్లియర్ గా మనకి ఇచ్చున్నారు. సో సైట్ చూసారా ఎంత చాలా నీట్ గా ఉంది. ఎక్కువగా ఇమేజెస్ తోనే మనం చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నాం సైట్. ఓకే, ఇక్కడ రికమెండెడ్ ఫర్ యూ అనే ఒక ప్రీ డిఫైన్డ్ ఉంది. అండ్ సైట్ లో మనకు కావాల్సిన కాంటాక్ట్ ఇన్ఫో ఉంది. సార్, సైట్ తీసుకున్నాం కదా, ప్రీ డిఫైన్డే కాబట్టి లోగో కావాలంటే బైట్ హబ్ అనే ఒక లోగో ఇక్కడ తీసుకున్నాము. ఓకే, అలా కాకుండా ప్రీ డిఫైన్డ్ గా మన దగ్గర ఒక లోగోస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫిగ్మాలో మనకి రీసెంట్ గా ఒక యాప్ ఉంది. యాప్ లో లోగోని తీసుకుందాం. సో ఇక్కడ నా దగ్గర ఒక యాప్ ఉంది. దీంట్లో ఫ్రెష్ మార్ట్ అని ఒక ఆన్లైన్ గ్రాసరీకి సంబంధించిన లోగో ఉంది. దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, దీన్ని నేనేం చేస్తున్నాను, ఇక్కడ బైట్ హబ్ లాగా ఫ్రెష్ బైట్ అని ఒక లోగో తీసుకున్నాను. ఓకే, ఫ్రెష్ బైట్. ఓకే, ఫ్రెష్ బైట్ మీద ఒక లోగో తీసుకున్నాను. దానికైతే నాకు కావాలి అంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ ఇట్స్ ఆన్లైన్ గ్రాసరీ, ఇట్స్ టేస్ట్ ఫుడ్ సంథింగ్ ఏదో ఒకటి. హెల్దీ అని ఒక క్యాప్షన్ ఇచ్చాను. టేస్ట్ హెల్తీ అని ఒక క్యాప్షన్ ఇచ్చాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఐ జస్ట్ టేకెన్ సమ్ లైక్ దిస్ లోగో. సో లోగో అనేది చాలా నీట్ గా ఉంది సార్. ఆల్రెడీ ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా ఒక లోగోని మనం డెవలప్ చేసాము. సో సెలెక్ట్ చేశాను అండ్ ఇమేజ్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ ఇది ప్లేస్ చేశాను. అండ్ ద సైట్ కలర్ విల్ బి ఐ ఫర్ ఐ డ్రాపర్. ఐ కెన్ టేక్ ఇట్ ద కలర్స్ హియర్ లైక్ దిస్. ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ లో మనకి ఇంకేదైనా కావాలి అంటే ఐ కెన్ ఇంప్లిమెంట్ లైక్ దిస్. ఇలా నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ ని కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చి ఈ కలర్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ చేశాను. సో కంప్లీట్ గా సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్, కంట్రోల్ జీ గ్రూప్, కంట్రోల్ జీ గ్రూప్ చేసినప్పుడు సార్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నేను ఏం చేశాను, కంట్రోల్ జీ గ్రూప్ చేశాను. అలాగే అన్గ్రూప్ చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్, కంట్రోల్ జీ గ్రూప్ చేసినప్పుడు కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేస్తున్నాను. రైట్ క్లిక్ అన్గ్రూప్. ఇది రాసుకోండి, నెంబర్ అయితే రాసుకోండి, మీకు ఇంపార్టెంట్. సో కంట్రోల్ జీ గ్రూప్, కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్. సో ఇట్స్ వెరీ ఫైన్ సార్, బాగుంది. సెలెక్ట్ చేశాను, కంట్రోల్ జీ గ్రూప్ చేశాను. ఇక్కడ మనకు కావాల్సిన లోగోని ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ నేను ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా డివైడ్ అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ కింద మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. సో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో అందుకనే స్కేల్ అనే ఆప్షన్కి వెళ్తున్నాను. కే అంటే ఆటోమేటిక్ ఇక్కడ స్కేల్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేయండి. ఎనీథింగ్ డిస్టర్బెన్స్ ఇస్ కమింగ్? నో. ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? లేదు. సో ఈ 2 ప్రోగ్రామ్స్ తగ్గట్టుగా నేను ఇక్కడ మార్క్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి నేను మార్క్ ఎండ్ చేశాను. సో ఈ కాలమ్ గ్రిడ్స్ పెట్టడం వల్ల మనకి ఎంత యూజ్ ఉందో చూడండి ఇక్కడ. అందుకనే కాలమ్ గ్రిడ్స్ తోనే మనం వర్క్ చేస్తాం. సెలెక్ట్ చేశాను. ఓకే, కే ఫర్ స్కేలింగ్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్.
transforming the objects. రాసుకోవాలి. సార్ ఇంత బాగుంది. కే అనేది స్కేల్, ట్రాన్స్ఫార్మింగ్ ద ఆబ్జెక్ట్స్, వెరీ క్లియర్. సెలెక్ట్ చేశాను. ఈ గైడ్ లైన్స్ నాకు ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా నేను ఇక్కడ లోగోని అసైన్ చేశాను. ఇది మనం ఒక రిఫరెన్స్ కోసమే తీసుకున్నాం. ఐదర్ వీ కెన్ వర్క్ దిస్ వన్ ఆర్ వీ కెన్ వర్క్ దిస్ వన్. ఈ ప్లాట్ఫామ్ చూడడానికి చాలా బాగుంది. ఐ వుడ్ లైక్ టు వర్క్ దిస్ ప్లాట్ఫామ్. నాకు ఈ ప్లాట్ఫామ్ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఐ కెన్ టేక్ అబౌట్, షాప్, అలాగే కాంటాక్ట్. ఒక 4 పేజెస్తో సైట్ ఎలా వర్క్ చేస్తాం అనేది మనం చూద్దాం. సో హోమ్ అన్నాను. హోమ్లో ఆల్రెడీ మనకు కొంత డేటా ఇచ్చారు. ఐ వుడ్ లైక్ టు టేక్ విత్ షాప్ అండ్ లైక్ కాంటాక్టర్స్, అదేవిధంగా అబౌటర్స్, సమ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజెస్ని కానీ మనం ఈ ఇమేజెస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ అంటే ఇక్కడ ఇమేజెస్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ప్రీ డిఫైన్డ్ ఇమేజెస్ కాబట్టి. ఇలా కాకుండా మనకు ఆల్రెడీ ప్లగిన్స్ ద్వారా మనం కొన్ని ప్లగిన్స్ యూజ్ చేసాము. దాని ద్వారా కూడా మనం ఎలా వర్క్ చేయాలనేది చెప్తాను. సర్చ్ బార్ ఎలా తీసుకోవాలి, అలాగే సర్చ్ ఐకాన్స్ ఎలా, కార్ట్, విష్ లిస్ట్ అండ్ అలాగే ప్రొఫైల్ ఐకాన్స్, అలాగే లోగోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. మనం ఒక బాక్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఏం తీసుకుంటున్నాము, ఫిగ్మాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక సర్చ్ బార్ తీసుకున్నాను. సర్చ్ బార్ తీసుకున్న తర్వాత దీనికి రౌండెడ్ కార్నర్స్ తీసుకోవాలి కదా, ఒక 20 ఇచ్చాను. 20 రౌండెడ్ కార్నర్స్ ఇచ్చిన తర్వాత సో ఏదో ఒక డిఫరెంట్ సెలెక్ట్ చేశాను అండ్ సెలెక్ట్ ఇట్. దీన్ని బుక్ మార్క్ చేస్తున్నాను. సో బుక్ మార్క్ హైలైట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్, అబౌటర్స్, కాంటాక్టర్స్ అనే ఒక సెగ్మెంట్ తీసుకున్నాను. సో సెలెక్ట్ చేశాను. ఇక్కడ నుంచి టెక్స్ట్ తీసుకొని క్లిక్ చేసి హోమ్, అబౌటర్స్ అనే ఒక ఆప్షన్స్ తీసుకున్నాను. డిలీట్. లేదా ఇలా టెక్స్ట్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేసి మనం హోమ్, అబౌటర్స్, ఇక్కడ ఈ గ్యాప్ ఇచ్చేటప్పుడు చాలా ట్రబుల్ అయిపోద్ది మనకి. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఇండివిజువల్గా తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ అయింది. సో ఐ కెన్ టేక్ విత్ హోమ్. సో సెలెక్ట్ చేసుకొని హోమ్. హోమ్ తర్వాత మనకి ఏముంటాయి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని షాప్ అనే ఒక కాలం తీసుకున్నాను. షాప్ తీసుకున్నాను. అదేవిధంగా కాంటాక్ట్, ఇలా ఒక 3 పేజెస్ తీసుకున్నాను. అండ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ఒక సైట్కి వెళ్తే షాప్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. షాప్ మీద క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఏ టైప్ ఆఫ్ ఇక్కడ ఫిల్టర్స్ కానీ ఇక్కడ మనకు కావాల్సిన రిజల్ట్స్ కానీ ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అబౌటర్స్ క్లిక్ చేశాను. మనం ఇక్కడ ఏం చేయాలి, రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అబౌటర్స్. సో ఐఎమ్ జస్ట్ డూప్లికేటింగ్ ద ఆబ్జెక్ట్స్. సో డూప్లికేట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, ఆల్ట్ ప్లస్ డ్రాగ్ టు డూప్లికేట్ ద ఆబ్జెక్ట్స్. ఆల్ట్ ప్లస్ డ్రాగ్ టు డూప్లికేట్ ద ఆబ్జెక్ట్స్. సెలెక్ట్ చేశాను. ఇక్కడ అబౌటర్స్ లో కూడా తన గురించి ఇన్ఫర్మేషన్, తన చెఫ్స్, తన కుక్స్ ఎవరున్నారు, సో హౌ కెన్ వి ఇంప్లిమెంట్ దిస్ టైప్ ఆఫ్ డిజైన్, ఎలా మనం తీసుకోవచ్చు ద బెస్ట్ క్యాటరింగ్ సర్వీస్. అండ్ వీ కెన్ టేక్ సమ్ డేటా లైక్ దిస్. దిస్ ద డమ్మీ ఫర్ ఎ డెమో పర్పస్ వి ఆర్ యూజింగ్ దిస్ డమ్మీ కంటెంట్. ఓన్లీ డెమో పర్పస్ కోసం ఈ కంటెంట్ నేను యూజ్ చేస్తున్నాను. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కమర్షియల్ పర్పస్. ఓకే, సో టు అండర్స్టాండింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఓన్లీ. సో ఇక్కడికి వచ్చి నేను కాంటాక్టర్స్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ కాంటాక్టర్స్ కావాలంటే కాంటాక్టర్స్. ఈ పేజెస్ ముందు ఒకసారి మనం చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా కాంటాక్టర్స్ పేజ్ అనేది కూడా ఇంప్లిమెంటేషన్ అని డిజైన్ చేయడం జరిగింది. సో గో టు ద హోమ్. సో నేను హోమ్ తీసుకున్నాను. హోమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ అబౌటర్స్, షాప్ తీసుకున్నాను, అదేవిధంగా కాంటాక్ట్ తీసుకున్నాను. 4 పేజెస్ ఇట్స్ ఫైన్ ఐ థింక్ మనం డిజైన్ చేసుకోవడానికి. అండ్ ఎప్పుడైనా సరే టైప్ స్కేల్, ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు మన యొక్క బాడీ కంటెంట్ టైప్ స్కేల్స్ అనేవి రన్ అవుతాయి ఇక్కడ. సో టైప్ స్కేల్ అనేది నేను ఇక్కడ మీకు జస్ట్ బాడీ కంటెంట్ కాబట్టి నేను ఒక 16 ఇస్తున్నాను. అండ్ మీకు ఈ టైప్ స్కేల్ కాన్సెప్ట్ అనేది మళ్ళీ మీకు ఒక సెషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, ప్రస్తుతానికి నేను ఈ విధంగా తీసుకొని ఇది 385 కాస్త నేను 300 ఇస్తున్నాను. అండ్ ఐ కెన్ కీప్ ఇట్ లైక్ దిస్. అండ్ అబౌటర్స్, షాప్ అండ్ కాంటాక్టర్స్
ఈ విధంగా నేను ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో సెర్చ్ బార్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే, అండ్ దీంట్లో కార్ట్ ఐకాన్స్, విష్ లిస్ట్ అండ్ as well as ప్రొఫైల్ ఐకాన్స్. ఈ 3 ఐకాన్స్ తీసుకోవాలంటే రైట్ క్లిక్, ప్లగిన్స్. మనకు కావాల్సిన ప్లగిన్స్ ఏమున్నాయి? I would like to search the plugins. What is the plugin? So feather icons తీసుకోవచ్చు. I can click it here directly on the feather icons. సో దీన్ని రైట్ క్లిక్ చేసి కర్సర్ చార్ట్ లోకి వెళ్ళాను. కర్సర్ చార్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి యాక్షన్స్ లోకి వెళ్ళాను. క్విక్ సెర్చ్ అంటారు, కంట్రోల్/ అంటారు. అంటే క్విక్ సెర్చ్ అని అర్థం అనమాట. కంట్రోల్+/ క్విక్ యాక్షన్స్ అంటారు దీన్ని, లేదా క్విక్ సెర్చ్ అంటారు. తీసుకొని కంట్రోల్/ షార్ట్ కట్స్ అన్ని వాడాలి, ఏది మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్. మ్యామ్ మీకు అర్థమవుతుందా? Yeah, yes, sir. Following. సో తీసుకున్నాను, ఇక్కడికి వచ్చి ఫెదర్ ఐకాన్స్ తీసుకున్నాను, విష్. సో లవ్ సింబల్ తీసుకోండి, సెలెక్ట్ చేశాను అండ్ I can place it here, click it. So love symbol already we got it here, and go to the heart symbol. I can click it here, and after that we have profile icon, లేదా we call as a user icon. So how easy it is. మనం థర్డ్ పార్టీ ప్లగిన్స్కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఈ ప్లగిన్స్ వాడడం వల్ల ఎంత ప్లస్ పాయింట్ అయిందో చూడండి. సో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే మీకు లాస్ట్ డిజైన్ ఆస్పెక్ట్స్ అన్ని నేను ఏం చేశాను, కంపల్సరీ ఈ ప్రొఫైల్ ఐకాన్ ఇవ్వడం, అలాగే కార్ట్ ఐకాన్ చెప్పడం. మీకు ప్లగిన్స్ అనే కాన్సెప్ట్ అనేది అందుకే చెప్పాను ఫ్రెండ్స్. మీకు సెలెక్ట్ చేసుకోండి, Ctrl+G అన్గ్రూప్ చేయండి, రెండింటిని సెలెక్ట్ చేసి Ctrl+G గ్రూప్ చేయండి, సెలెక్ట్ చేసి Ctrl+G అన్గ్రూప్ చేయండి, సెలెక్ట్ చేసి Ctrl+G గ్రూప్ చేయండి. ఇది ఫ్రేమ్ లో ఉండేది. ఇది దిస్ వి కాల్ as ఎ ఫ్రేమ్. ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఈ ఐకాన్స్ అన్ని ఫ్రేమ్ లో ఉంటాయి మనకి. సో ఫ్రేమ్ ని అన్గ్రూప్ చేయాలి అంటే Ctrl+G అన్గ్రూప్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రేమ్ వెళ్ళిపోయి మనకు డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ఎలిమెంట్స్ ని మనం గ్రూప్ చేసాము. Sir, this is completely, the dimension is very perfect, like giving with 2022. అన్ని చాలా పర్ఫెక్ట్ గా అలైన్మెంట్స్ మనకి పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కూడా మనం ఈ విధంగా సెర్చ్ బార్ పక్కన మనం ఇలా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మూడింటిని సెలెక్ట్ చేశాను, క్లిక్ చేశాను, డిస్ట్రిబ్యూట్ హారిజాంటల్ స్పేసింగ్. ఎందుకంటే ఇవి ఎలా ఉన్నాయి, ఇవి ఇక్కడ కొద్దిగా స్పేస్ కరెక్ట్ గా లేదు, ఇక్కడ స్పేస్ చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ కొద్దిగా స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది. సో మనం దీన్ని టార్గెట్ చేద్దాం. దిస్ ఈస్ అవర్ ఎడ్జ్. ఈ ఎడ్జ్ నుంచి మనకి ఇక్కడ ఈ ఎడ్జ్ వరకు ఇది ఆటోమేటిక్ గా మనకి స్పేసింగ్ అనేది పర్ఫెక్ట్ అవ్వాలి మూడింటికి. సో ఐ కెన్ సెలెక్ట్ దిస్ ఆల్ ద 3 ఐటమ్స్, లేదా ప్రొఫైల్ ఐకాన్స్ కొద్దిగా సెలెక్ట్ చేసుకోండి. సార్ మరి ఇక్కడ నుంచి నాకు ఒక గైడ్ లైన్ కావాలి, ఇది కరెక్ట్ గా ఫిట్ అయింది అనేది మనకి ఎలా తెలిసిద్ది? దీనికి చూసారా ఎడ్జెస్ ఎంత గ్యాప్ ఉన్నాయో పైన, చూసారు కదా. సో అది ఆ ఎడ్జెస్ ని మనం కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ సెలెక్ట్ చేసుకొని రూలర్ ఇక్కడ ఉండిద్ది. 1 సెకండ్. షిఫ్ట్ ఆర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? రూలర్. సో రూలర్ తీసుకొని ఈ విధంగా మనం ఫిట్ చేస్తాం. యూజ్ ద arrow symbols to fit the object. So again take one more ruler and keep it here. మళ్ళీ ఇంకొక రూలర్ తీసుకొని ఫిట్ చేయండి. ఓకే, సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఇక్కడ లింక్ ఇవ్వండి. ఇన్ కేస్ ఇక్కడ కానీ రైట్ సైడ్ ప్రాపర్టీస్ లో లింక్ ఇవ్వకుండా మీరు విడ్త్ మాత్రమే తగ్గిస్తే
ఆటోమేటిక్గా అది ఏమైంది, స్క్వీజ్ అయింది. సో ఎప్పుడైనా సరే విడ్త్ తో పాటు హైట్ కూడా ప్రపోర్షనల్ గా మనకి స్కేల్ అవ్వాలి. సో మీన్స్ సైజ్ డిక్రీజ్ అవ్వాలి. సో గివ్ ద ప్రపోర్షనల్ లింక్ అండ్ మెయింటైన్ లైక్ ఇట్స్ 20, or if you want to go with 16, 18, it's fine, I think, and 19, this is fine. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, దీన్ని కూడా మనం కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. ఐ కెన్ కీప్ ఇట్ 19 or 18, ఇట్స్ ఫైన్. ఇప్పుడు చూడండి చాలా ప్రపోర్షనల్ గా లింక్ మనకు వచ్చిందా లేదా. సో సెలెక్ట్ చేసుకొని ఈ క్రాస్ ఈ మూడింటిని ఒకేసారి మనం అన్బ్యాలెన్సింగ్ చేయాలి అంటే మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హారిజంటల్ స్కేలింగ్ అని మనకు ఒక ఆప్షన్ ఉండిద్దండి. వర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజంటల్ స్పేసింగ్. సో హారిజంటల్ స్పేసింగ్ ఇస్తున్నాను. ఆ మూడు ఆటోమేటిక్ గా మనకి ఏమవుతాయి చూడండి. సో సెలెక్ట్ చేసి ఈ 3 ప్రోగ్రామ్స్ కి క్లిక్ చేసి హారిజంటల్ స్పేసింగ్ చూసారా, ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోయింది. సో మనకు ఆల్రెడీ ఇక్కడ సర్చ్ ఐకాన్ వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి సర్చ్ ఐకాన్ వచ్చింది. సార్ ఈ గైడ్ లైన్ ప్రకారం ఇది కూడా ఇంత తక్కువ ఉండిద్దా? సో అది రాంగ్ వే. ఎప్పుడు అలా ఆలోచించకండి. ఎందుకంటే ఇక్కడ చూసారా ఈ ఐకాన్స్ ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మూడింటిని కలిపి గ్రూప్ చేయాలి. కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ ని ఈ గ్రూప్ ని ప్లస్ ఈ గ్రూప్ ని సెలెక్ట్ చేశాను. ఐ వుడ్ లైక్ టు గివ్ ద సెంటర్ అలైన్మెంట్. ఇప్పుడు ఎలా ఉంది, సెంటర్ అలైన్ అయిందా? సో ఇప్పుడు ప్రాపర్ గా మనకి సెంటర్ అలైన్మెంట్ అయింది చూసారా. ఇదే విధంగా మనకి ఇక్కడ ఏం కావాలి, సర్చ్ ఐకాన్ కావాలి. టెక్స్ట్ కూడా మనకి ఏం కావాలి, సర్చ్ అవ్వాలి. సో మనం తీసుకున్న టెక్స్ట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ రెగ్యులర్ పెడుతున్నాను. సో సెలెక్ట్ చేసి సర్చ్ ని రెగ్యులర్ పెట్టాను. ఇక్కడికి వచ్చేసరికి 14 ఇస్తున్నాను. అండ్ ఐ కెన్ గో విత్ అండ్ ఇట్స్ ఫైన్ ఫర్ మీ ఫర్ ద బాడీ సైజ్. అండ్ కలర్ ఎప్పుడైనా సరే మనం గ్రే షేడ్ తీసుకోవాలి. ఎప్పుడు మనం కలర్స్ ని ఇక్కడ తీసుకుంటున్నామో, ఆ కలర్ ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఫామ్ అయింది. సార్ మీరు తీసుకున్న ఈ బాక్సెస్ అనేవి చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నాయి మనకి. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేశాను. లోగో ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, లోగోకి పర్టికులర్ ఇదంటూ ఏమి ఉండదండి. ఓకే, ఐ కెన్ ప్లేస్ ఇట్ లైక్ దిస్. దాని యొక్క సైజ్ని మనం నీట్గా డిఫైన్ చేసుకోవచ్చు. సార్ చాలా ప్రాపర్గా మీరు డిజైన్ చేశారు. అండ్ ఐ కెన్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఐ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ టు ద టాప్ ఆఫ్ ద ఏరియా. సో లోగోకి సెంటర్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా ఉంది, చాలా నీట్గా ఉంది. సో సెలెక్ట్ చేసి అన్నిటిని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ రెగ్యులర్ ఇస్తున్నాను. హోమ్ ఒకటే హైలైట్ అవుతుంది, ఎందుకంటే మనం హోమ్ బటన్లో ఉన్నాం కాబట్టి, అంటే హోమ్ పేజ్లో ఉన్నాం. సో సెలెక్ట్ చేసుకొని బాడీ కంటెంట్ వచ్చేసరికి నేను 18 ఇస్తున్నాను. ఎందుకంటే మనకి నావిగేషన్ బార్, దీన్ని నావ్ బార్ అంటారు. నావిగేషన్ చాలా హైలైట్ అవ్వాలి. ఓకే, సో సర్చ్ ఇక్కడ నేను 10 ఇచ్చాను. ఐ కెన్ గో విత్ 12 అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద సర్చ్ ఐకాన్. మనం సర్చ్ ఐకాన్ ఇవ్వాలి అంటే అగైన్ ఐ కెన్ గో విత్ ఫెదర్ ఐకాన్స్. ఫెదర్ ఐకాన్స్ లో నేను ఇక్కడ ఏమి ఇవ్వచ్చు, సర్చ్ కీ ఇవ్వచ్చు. సర్చ్ కీ ఇచ్చి కంట్రోల్, ఇది ఆల్రెడీ ఫ్రేమ్ లో ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేశాను, సెలెక్ట్ చేశాను. రెండింటిని 2 ఆబ్జెక్ట్స్ కింద ఉన్నాయి. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ వేరు, ఈ ఆబ్జెక్ట్ వేరు. సో ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్ చేశాను. గ్రూప్ చేసి మనకు కావాల్సిన సర్చ్ ఐకాన్ ఎక్కడ ఉంది, ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఎడ్జ్. యూ కెన్ ప్లేస్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఎడ్జ్. సో సెలెక్ట్ చేసి దీనికి మనకు కావాల్సిన కలర్స్ ని క్లిక్ చేసి ఐ కెన్ గో ఫర్ ద గ్రే షేడ్ ఇచ్చాను. స్ట్రోక్ రిమూవ్ చేయండి. సో ఇది ఫిల్లో కాదు, స్ట్రోక్ లో ఉంది. ఐ కెన్ గివ్ ద గ్రే. సో ఈ విధంగా గ్రే ఇచ్చాను. సో సెలెక్ట్ చేసి అదే గ్రేని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సార్ చాలా ప్రాపర్గా మీరు డిజైనింగ్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ బ్యాక్ సైడ్ ఉన్న కాలమ్ గ్రిడ్ మనకు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. మనకున్న డిజైన్ కి కొంత ఓవర్లాప్ అవడం వల్ల మనకి కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ వైర్ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. ఈ ఆర్ట్ బోర్డ్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ కాలమ్ గ్రిడ్ ని హైడ్ చేస్తున్నాను. డిలీట్ చేయాల, ఏం చేశాను, హైడ్ చేశాను. సో నౌ హౌ ఇట్ లుక్స్.
సార్ ఇక్కడ నాకు లోపల ఈ కలర్ వద్దు. నాకు ఓన్లీ స్ట్రోక్ మాత్రమే కావాలి. కమ్ టు హియర్, మేక్ ఇట్ స్ట్రోక్. స్ట్రోక్ వచ్చేసరికి ఫిల్‌ని రిమూవ్ చేసేయండి. స్ట్రోక్‌కి మీరు గ్రే కలరే ఇవ్వండి. మ్యామ్ మీకు అర్థమవుతుందా? యెస్ సార్. యాహ్! సో, ఇంత పర్ఫెక్ట్‌గా, ఇంత డీటెయిల్డ్‌గా మనం వర్క్ చేస్తున్నాం. సార్ దీనికి ప్రాపర్‌గా అలైన్‌మెంట్ ఉందా? సో, మీరు ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు? ఇది కరెక్ట్‌గా ఉందా? సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాను. దీనికి డిస్టెన్స్ కరెక్ట్‌గా ఉందా? సార్ ఈ డిస్టెన్స్ ఎలా మీకు విజిబిలిటీ అవుతుంది సార్? ఆల్ట్ పట్టుకోండి. ఒక ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకోగానే ఆల్ట్ ఆర్ మ్యాక్‌లోకెళ్తే ఆప్షన్ కీ ఉండిద్ది. అదే విండోస్‌లోకొస్తే ఆల్ట్ కీ ఉండిద్ది. ఆల్ట్ క్లిక్ చేసి వేరే ఆబ్జెక్ట్‌కి అంటే మనకున్న పక్కన ఆబ్జెక్ట్‌కి క్లిక్ చేయగానే దాని మిడిల్‌లో డిస్టెన్స్ కనిపించిద్ది. ఇట్స్ 51. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి 21. సో, దేర్ ఈస్ నో ప్రాపర్ అలైన్‌మెంట్ హియర్. సో, సెలెక్ట్ చేసుకున్నాను. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్‌కి, లాస్ట్ ఆబ్జెక్ట్‌కి మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఆటోమేటిక్‌గా మనకి స్పేసింగ్ ఫిట్ అవ్వాలి. సో, అన్నిటిని సెలెక్ట్ చేశాను. అన్నిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు కావాల్సిన సెంటర్ అలైన్‌మెంట్ అంటే సెంటర్ అవుతుంది. టాప్ అంటే టాప్ అవుతుంది. అలాగే ఇక్కడికొచ్చి డిస్ట్రిబ్యూషన్ ఇది హారిజాంటల్‌గా ఉందా? వర్టికల్‌గా ఉందా? హారిజాంటల్‌గా ఉంది. కమ్ టు హియర్ అండ్ మేక్ ఇట్ హారిజాంటల్ స్పేసింగ్. నౌ ఇట్స్ పర్ఫెక్ట్. సో, ఇది కూడా మీకు చాలా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకున్నారు. అండ్ విడ్త్ అనేది మనకి స్టాండర్డ్‌గా ఉండిద్ది. అండ్ హైట్ అనేది మన ఇష్టం. ఐ కెన్ గో విత్ హైట్ 2000 ఆల్సో. ఈస్ ఇట్ క్లియర్? సో, సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన విడ్త్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో, సెలెక్ట్ చేసుకున్నాను. కట్ చేస్తున్నాను. మనకి ఎలా కావాలంటే అలా 2000 ప్లేస్ చేశాను. సో, ఇక్కడ మనకున్న బైట్‌లో ఏంటి? ద బెస్ట్ టేస్టీ ఫుడ్. ద బెస్ట్ టేస్టీ ఫుడ్, సూపర్ డెలీషియస్ ఫుడ్ మెను. సూపర్ డెలీషియస్ ఫుడ్ మెను. సో, ఇదంతా మనకి ఏమైంది? ఒకటే స్లైడర్ అయింది. దిస్ వి కాల్ యాస్ కరోజల్. దీన్నేమంటారు? కరోజల్ అంటారు. దాని పదం కరోజల్. ఇది కరోజల్ అంటే ఒక బ్యానర్ అని అర్థం. కరోజల్ బ్యానర్. చూసారా? ఇవన్నీ కరోజల్ బ్యానర్స్ అంటారు. మన టెక్నికల్ పదం ఇది. అదే వెబ్ డెవలప్‌మెంట్ పీపుల్ దీన్నేమంటారు? స్లైడర్స్ అంటారు. స్లైడర్స్ అంటారు, బ్యానర్స్ అంటారు. దీన్ని టెక్నికల్‌గా మన ఫిగ్మా లాంగ్వేజ్ గాని, లేదా యూఎక్స్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలంటే దీన్ని కరోజల్ అంటారు. కరోజల్స్ వాళ్ళు ఇన్‌కేస్ మనం ఏదైనా టీమ్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఐ నీడ్ దట్ కరోజల్ ఇమేజ్ అంటే మనం అర్థం చేసుకొని వి కెన్ సీ ద సైజెస్ ఆఫ్ కరోజల్ అండ్ వి హావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే. సో, సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. ఈ 3 బాక్సెస్‌ని మళ్ళీ డూప్లికేట్ చేశాను. ఫర్ రిఫరెన్స్ పర్పస్ సెలెక్ట్ చేశాను. డిలీట్ చేశాను. అండ్ కీప్ ఇట్ స్ట్రైట్. సో, ఐ వుడ్ లైక్ టు ఇన్సర్ట్ ద ఇమేజ్ అండ్ ఇక్కడికొచ్చి కంట్రోల్ సో, సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చి క్లిక్ చేసి నాకు కావాల్సిన కంట్రోల్ స్లాష్ ఫర్ క్విక్ యాక్షన్స్ అండ్ క్విక్ సెర్చ్ అండ్ కమ్ టు హియర్ గో టు ద అన్‌స్ప్లాష్. నేను ప్లగిన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అన్‌స్ప్లాష్ అనే ప్లగిన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం ఫుడ్ మీద వర్క్ చేస్తున్నాం కదా! కమ్ టు హియర్ అండ్ మేక్ ఇట్ ఫుడ్. ఫుడ్ సెర్చింగ్ ఇమేజెస్ అన్ని తీసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేశాను. ఇమేజెస్ వచ్చాయా? సార్ ఇంకేదైనా బెటర్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. బాగుంది కదా? సో, కంటెంట్ వి హావ్ టు చెక్ ఇట్. Let's take with some different type of foods. సో, కొన్ని ప్రో వెర్షన్స్ ఉంటాయి. డోంట్ వర్క్ విత్ ప్రో వెర్షన్స్ అండ్ కీప్ ఇట్ సమ్ నార్మల్ వెర్షన్స్ ఓన్లీ. సో, ఈ విధంగా.
let's take with this type of images. Okay, so I would like to insert some images here directly. నేను నాకు కావాల్సిన ఇమేజెస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని నాకు కావాల్సిన కాంటెస్ట్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ మేక్ ఇట్ ద ఇమేజ్ అండ్ క్లోజ్ ద ఇమేజ్. సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఐ కెన్ సెలెక్ట్ దిస్ వన్. మనకి ఎలా కావాలంటే ఆ ఇమేజెస్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఐ హ్యావ్ ఎ కంటెంట్ హియర్. సెలెక్ట్ చేసుకొని ఆ కంటెంట్ని డూప్లికేట్ చేసా. ఆల్ట్ ప్లస్ డ్రాగ్ డూప్లికేట్ చేసి మనకున్న టెక్స్ట్ ఏంటి ఇక్కడ ఫ్రెండ్స్? సూపర్ డెలిషియస్ ఫుడ్ మెను. సూపర్ డెలిషియస్ ఫుడ్ మెను. సో ఈ విధంగా ఉండేది. సో ఇక్కడ ఒక CTA బటన్ క్రియేట్ చేస్తున్నాను. షాప్ నౌ. One second, friends. So images తీసుకున్నాను and we have to create some shop now. We have to create some CTA button. So CTA button create చేయాలంటే again I have to take the rectangle box and I have to drag it. So ఇక్కడ rectangle box తీసుకున్నాను. Rounded corners ఒక 30 ఇచ్చాను and I can give the layers from top. ఇలా ఉంటాయి. సో దీన్ని బ్యాక్ సైడ్ తీసుకుని వెళ్ళాలంటే ఇలా లేయర్స్ని స్టెప్ బై స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేశాను, సెంటర్ అలైన్మెంట్ వర్క్ చేస్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసి I can give the alignment center. I can keep it here directly and I can increase the size. ఈ విధంగా సైజ్ని ఇంక్రీజ్ చేశాను. So super delicious food menu. You can decrease the size. ఈ విధంగా నేను make it color white and make it here some. సో మన కాంబినేషన్స్లో మనం ఈ విధంగా ఇస్తున్నాం. సైజ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంత కర్సివ్ ఫాంట్స్ ఏమైనా ఉంటే ఐ కెన్ టేక్ ఇట్ సమ్ కర్సివ్ ఫాంట్స్ ఈ విధంగా అండ్ ఐ కెన్ గివ్ ఇట్ సమ్ ఈ విధమైన ఫాంట్స్ని ఇస్తున్నాను. సో ఇమేజ్ అనేది ఆల్మోస్ట్ వి ఆల్రెడీ ఇన్సర్టెడ్. సో క్లిక్ ఇట్ అండ్ మనకున్న థీమ్ కలర్ ఏంటి? ఆల్రెడీ థీమ్ కలర్ ఇక్కడ గ్రీన్ ఉంది. ఐ కెన్ సెలెక్ట్ దిస్ వన్, మేక్ ఇట్ గ్రీన్ అండ్ కీప్ ఇట్ షేర్ వైట్ కలర్. సార్ గ్రీన్ అంత హైలైట్ అవ్వట్లేదు. సెలెక్ట్ ఇట్, మేక్ ఇట్ స్ట్రోక్ సమ్ వైట్. అండ్ we have the menus. మన ప్రీడిఫైన్డ్ మెనూస్ ఇక్కడ ఉన్నాయి. సో డిన్నర్, బ్రేక్ఫాస్ట్, సలాడ్, మీల్ ప్లాన్ ఇలా మనకి చాలా ఉన్నాయి. సో నేను వీటిని ఇక్కడ ఇమేజెస్ కింద నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. 1 2 3 4 5. So let's take with again the grid layout. Click the grid layout and make it share grid layout and visible once. ఇక్కడ 3 బాక్సెస్ కింద ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద లేఅవుట్. అంతే కదా. సో 3 బాక్సెస్ కింద నేను లేఅవుట్ని తీసుకుంటున్నాను. హైట్ ఐఎమ్ గివింగ్ 300. ఓకే, 300 హైట్లో నాకు మళ్ళీ ఇన్సర్ట్ ఏం చేస్తున్నాను? Ctrl+C Ctrl+V కాపీ పేస్ట్ చేసి దాంట్లోనే ఇమేజెస్ని దీన్ని తగ్గిస్తున్నాను. ప్రపోర్షనల్గా నేను ఎంత ఇస్తున్నాను ఇక్కడ? సో టేకింగ్ విత్ 250 అండ్ దీన్ని సెంటర్కి అసైన్ చేస్తున్నాను. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ప్రపోర్షనల్ లింక్ తీసేస్తున్నాను. ఇక్కడ ఇమేజెస్ హైట్ని తగ్గిస్తున్నాను 250 ఆర్ 200 ఇలా. అండ్ దీంట్లో కూడా రౌండెడ్ కార్నర్స్ తీసుకుంటున్నాను ఒక 20. సో దీన్ని కూడా
నేను రౌండెడ్ కార్నర్స్ ఇస్తున్నాను, ఒక 20 కార్నర్ రేడియస్. సో ఇక్కడ కార్నర్ రేడియస్ ఇస్తున్నాను, ఇక్కడ కార్నర్ రేడియస్ ఇస్తున్నాను. అండ్ ఆటోమేటిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఫ్రేమ్ని నేను డివైడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్. మ్యామ్ మీకు అర్థమవుతుందా? సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మన 12 కాలమ్ గ్రిడ్ని ఇక్కడ హైడ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన విజిబిలిటీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. బట్ సార్ ఇవన్నీ నాకు స్ట్రోక్ కావాలి. సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ హైలైట్ చేశాను, ఫిల్ని రిమూవ్ చేశాను. అదే కదా ఇక్కడ ఉంది. సో ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్ తీసుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు టేక్ హియర్ యాజ్ ఎ లంచ్ తీసుకున్నాను. అండ్ సైజ్ వీ కెన్ గివ్ హియర్ లైక్ 25. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ లంచ్ సెలెక్టెడ్, డిన్నర్, సో బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, సో ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది? 15 ఉంది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కూడా తీసుకున్నాను. సార్ ఇది ఎలా అంటే స్క్రోలింగ్, ఇక్కడ మనకి ఏమవుతుంది? స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ అనే ఆప్షన్ వీ కెన్ వర్క్ విత్ ద నెక్స్ట్ లెవెల్. ప్రజెంట్ అయితే దీన్ని డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే సార్, దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ లైన్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ లైన్ చేయండి. సెంటర్ లైన్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. సార్ దిస్ ఇస్ ద వీకెండ్ ఇమేజెస్. అంటే మనం ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ మనం ఇలాంటివి సేవ్ చేసుకొని మనం డెస్క్టాప్ మీద కొన్ని ఇమేజెస్ని సేవ్ చేసుకుంటున్నాను. ఓన్లీ రిఫరెన్స్ కోసమే ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఇమేజెస్ తీసుకున్నాను. ఇలా ముందుగానే మనం డిజైన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇమేజెస్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఇమేజెస్ కానీ లేవు అనుకుంటే మనం ఎక్కడ వర్క్ చేస్తాం? ఇమేజెస్ డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను, దానికన్నా కూడా ఒక రూట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ఫుడ్ ఫ్రెష్ బైట్. మన డిజైన్ థీమ్ ఏంటి? ఫ్రెష్ బైట్. సో సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్ బైట్ని తీసుకున్నాను. క్లిక్ చేసి నాకున్న ఇమేజెస్ అన్ని ఈ రూట్ ఫోల్డర్లో ప్లేస్ చేస్తున్నాను. రూట్ ఫోల్డర్ ప్లేస్ చేయడం వల్ల మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇమేజెస్ ఎక్కడ మిస్ అవ్వవు అనమాట. ఈ దీంట్లో మళ్ళీ సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఇమేజెస్ అని ప్లేస్ చేస్తున్నాను. దీన్ని వి కాల్ యాజ్ ఏ సోర్స్ ఇమేజెస్. సోర్స్ ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి సోర్స్ ఇమేజెస్. ఓకే, సో క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఫుడ్ బైట్లో అగైన్ ఐఎమ్ టేకింగ్ మళ్ళీ 1 2 3 సెగ్మెంట్స్ కింద నేను వర్క్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన విజిబిలిటీ ఆన్ చేసుకోండి, క్లిక్ చేయండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు కావాల్సిన ఆప్షన్స్ ఇలా పెట్టుకున్నాను. ఈ విధంగా ప్లేస్ చేశాను. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా సో ఈ విధంగా ప్లేస్ చేశాను. ఓకే, అండ్ సెలెక్ట్ చేసి మనకి ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫైల్లో ప్లేస్ ఇమేజ్, Ctrl+Shift+K డెస్క్టాప్ మీద మనకు ఫ్రెష్ బైట్ అనే ఒక ఫోల్డర్ తీసుకొని సర్చ్ ఇమేజెస్లో ఇమేజెస్ని సర్చ్ చేశాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను. Ctrl+Shift+K ప్లేస్ ఇమేజ్ క్యూజన్ని క్లిక్ చేశాను. Ctrl+Shift+K ఇమేజెస్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను. సార్ మనం చేస్తుంది ఏంటి? ఇక్కడ మనము వైర్ ఫ్రేమ్ డిజైన్. సో కంపల్సరీ ఇమేజెస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? ఇమేజ్ని కలర్ని ఫిల్ చేసి ఒక సాలిడ్ కలర్ కింద
మనం క్రియేట్ చేస్తున్నాం. అంతే కదా, ఒక సాలిడ్ కలర్ కింద మనం క్రియేట్ చేస్తున్నాం. ఏం పేరండి, ఏం పేరు? టాలీ కదా. ఫ్రంట్ ఆఫీస్లో కూర్చోండి, మేడం వచ్చే టైం అయింది, ఇస్తారు 5 to 10 minutes ప్లీజ్ క్లాస్లో. సో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ కూడా మనం కలర్స్ని షేడ్స్ తీసుకుంటున్నాను. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ గివింగ్ ద కలర్. మనకు కావాల్సిన ఇమేజెస్ని ఇక్కడ తీసుకున్నాను. సార్ అంతా బాగానే ఉంది, ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ అవర్ మెనూ. సో అగైన్ హియర్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఒక టెక్స్ట్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ చేశాను. సో సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన గ్రే కలర్ థీమ్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ కూడా మనకేమవుతుంది, మనకు కావాల్సిన దాంట్లో ఇమేజ్ తర్వాత హౌ మెనీ ఐటమ్స్ యాడ్. సో ఈ వర్షన్ మనం ఎలా డిజైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్. సెలెక్ట్ చేసుకున్నాను, టెక్స్ట్ తీసుకున్నాను, సో కాపీ చేసి దీనికి మనకు కావాల్సిన $20ని ఇక్కడ మెన్షన్ చేశాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ మనకు కావాల్సిన ఫ్రేమ్ తీసుకున్నాను, హౌ మెనీ ఐటమ్స్ ఇక్కడ యాడింగ్ దగ్గర యాడ్ చేశాను. అండ్ మనకు కావాల్సిన బటన్ CTA బటన్స్ ఇక్కడ ఉంటాయి, ఆప్షన్స్. సో నేను ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ తీసుకొని నాకు కావాల్సిన బటన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకున్న సైజ్ ప్రపోర్షనల్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని హైట్ నాకు కావాల్సిన 400 ఇచ్చాను. సో సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ సైజ్ తగ్గించాను. ఎక్స్ప్లోర్ అవర్ మెనూ ఇట్ షుడ్ బి హైలైటెడ్. ఇస్ ద మెయిన్ టైటిల్. సో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా హైలైట్ చేశాను. ఇందులోకి వచ్చేసరికి మనకు కావాల్సిన ఇమేజెస్, హౌ మెనీ ఐటమ్స్, బటన్స్. సో సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ఆప్షన్స్ రెండింటిని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అండ్ దీన్ని నాకు కావాల్సిన విధంగా ప్లేస్ చేసుకొని అండ్ హైట్ని కంపల్సరీ 300 కింద మూవ్ చేసుకున్నాను. అండ్ హౌ మెనీ ఐటమ్స్ అనే వాటిని సైజ్ డిక్రీజ్ చేశాను, సెలెక్ట్ చేశాను, డిలీట్ చేశాను అండ్ ఐ జస్ట్ ప్లేస్డ్ హియర్ డైరెక్ట్లీ. ప్లేస్ చేసి దీన్ని 280 సైజ్ కింద మెన్షన్ చేసి సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి బటన్స్ ఉంటాయి కదా. సో ఐ జస్ట్ టేక్ ఏ డ్రాప్ డౌన్. మనకి ఇక్కడ కావాల్సిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. రెక్టాంగులర్ టూల్, జస్ట్ టేక్ ఏ రెక్టాంగులర్ బాక్స్. హైట్ వచ్చేసరికి ఐఎమ్ జస్ట్ గివింగ్ 18 అండ్ విడ్త్ షుడ్ బి 50. సో రౌండెడ్ కార్నర్స్ తీసుకున్నాను, ఒక 10 పిక్సెల్స్ తీసుకున్నాను. 10 పిక్సెల్స్ తీసుకొని ఇక్కడ -1 ప్లస్ ఇక్కడ ఉన్నాయి కదా యాడింగ్. సో దీంట్లోనే సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ యాక్టివేట్ చేసి ఫిల్ని రిమూవ్ చేశాను. సెలెక్ట్ చేసి ఒక రౌండెడ్ కార్నర్స్ 5 తీసుకున్నాను. దీంట్లోనే Ctrl+C Ctrl+V అని అగైన్ చిన్నది చేసి ఇక్కడ విడ్త్ని 20 కింద పెట్టాను. సో సెలెక్ట్ చేసి ద 2 థింగ్స్, కీప్ ఇట్ సెంటర్ కింద ప్లేస్ చేశాను.
అండ్ ఇక్కడ మనకు కావాల్సిన సింబల్స్, సో యాడింగ్ సింబల్ అండ్ remove symbols. I'm just created like this. సో సెలెక్ట్ చేసుకొని వీటికి నేను 14 ఇస్తున్నాను. దీనిలో మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి, 1 అని ఇస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని కార్నర్ రేడియస్ 3 ఇస్తున్నాను. అండ్ అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి సైజ్ని 18 and height will be 10. ఫిల్ తీసుకోండి, స్ట్రోక్ రిమూవ్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ జస్ట్ గివింగ్ ద నెంబర్ 1. హైట్ 11. సో సెలెక్ట్ చేసుకున్నాను, బటన్స్ని క్లిక్ చేశాను, కంట్రోల్-G గ్రూప్ చేశాను. అండ్ ఇక్కడ సేమ్ బటన్ తీసుకున్నాను, కంట్రోల్-Shift-G అన్గ్రూప్ చేశాను, డిలీట్ 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 అండ్ జస్ట్ విడ్త్ని 35 చేశాను. అండ్ సెలెక్ట్ చేసి ఐడ్రాపర్ అండ్ ఫిల్ ద కలర్. సో గివ్ ద ఫిల్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి సో యాడ్ అనే కీవర్డ్ని ఇక్కడ ఇచ్చాను. సో దీంట్లో మనకు కావాల్సిన రోబోటో ఫాంట్ అనేది మనకి కామన్ ఫాంట్. సో రోబోటో తీసుకున్నాను, ఇక్కడ ఫిల్ చేశాను. సో ఈ విధంగా ప్లేస్ చేశాను. అండ్ క్లిక్ ఇట్ షేర్. మనకు కావాల్సిన రోబోటో ఫాంట్ని తీసుకోండి అండ్ గివ్ ద 15 and keep it regular. సో సెలెక్ట్ చేసుకున్నాను, keep it left alignment. సో కిందకి మూవ్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ టేక్ ద డూప్లికేట్. సో లైక్ దిస్ ఐ జస్ట్ టేకెన్ ఏ డూప్లికేట్. సో అదే విధంగా మనకి 2 సెగ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఐఎమ్ జస్ట్ ఇంక్రీజింగ్ ద సైజ్ 2500. సైజ్ని ఇంక్రీజ్ చేశాను. సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. So delete and make it
ఈ విధంగా ప్లేస్ చేశాను. సార్ అంతా క్లారిటీగా ఉంది. సో ఫైనల్లీ వుడ్ లైక్ టు వర్క్ విత్ సమ్ ఫుటర్. సో ఫుటర్ పార్ట్ని సెలెక్ట్ చేశాను. సో కొంత ఫుటర్ పార్ట్ తీసుకున్నాను. సో టేక్ ద one rectangular box అండ్ ఇక్కడ ఫుటర్ని హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి టెస్ట్ మోడల్స్ లాగా ఒక కాలం ఉంది కదా. సో సబ్స్క్రైబ్ ఆప్షన్ కింద సో దీన్ని ఇలా ప్లేస్ చేసి నాకు కావాల్సిన విడ్త్ 950ని ప్లేస్ చేస్తున్నాను. చేసి కీప్ ఇట్ సెంటర్ అలైన్మెంట్ and select it 1000, make it center, click it and go to the rounded corners 30, select this one. ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను అండ్ కంట్రోల్ వి పేస్ట్. సో టైటిల్ తీసుకోవాలి కదా, టైటిల్కి మాత్రం ఐమ్ జస్ట్ టేకింగ్ హియర్ కాంటాక్ట్ ఇన్ఫో, క్లిక్ చేసుకొని can give the white and select తీసుకోండి, delete. So I can give the number, fresh connect with us సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 25 సైజ్ ఆర్ లైన్ హైట్ విల్ బి 30. సో ఇప్పుడు ఎలా ఉంది చూడడానికి ఆప్షన్ చాలా క్లియర్గా ఉంది. అండ్ మేక్ ఇట్ 18 అండ్ గివ్ ద సైజ్ ఆఫ్ రెగ్యులర్. ఇప్పుడు ఏది హైలైట్ చేయాలి ఏది హైలైట్ చేయకూడదని చెక్ చేస్తున్నాను. కాపీ తీసుకున్నాను. సో కంపెనీ దీన్ని ప్లేస్ చేసుకున్నాను. డూప్లికేట్. So control V paste. So I can take this options. So simple గా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ. సో కంట్రోల్ వి పేస్ట్. అలాగే కంపెనీ అని ఇచ్చాం కదా. సో కంపెనీని సెలెక్ట్ చేసుకొని కంపెనీని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఆర్డర్ అండ్ రిటర్న్స్ అనే ఒక ఆప్షన్ తీసుకున్నాను, కాపీ చేశాను అండ్ దీన్ని సెలెక్ట్ చేశాను. అగైన్ ఐ కెన్ గివ్ ద థింగ్, పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి వచ్చేసరికి హెల్ప్ అండ్ అడ్వైస్, కాపీ, ఈ విధంగా ఆప్షన్ ఇస్తున్నాను. అండ్ మై అకౌంట్, అండ్ మేక్ ఇట్ షాప్, లాగిన్, రిజిస్టర్ అకౌంట్. వీటిని క్రాస్ చెక్ చేసుకుంటూ సెలెక్ట్ చేసి కాపీ చేశాను, పేస్ట్ చేస్తున్నాను. సో వీ హ్యావ్ వెరీ క్రిస్టల్ క్లియర్. కనెక్ట్ విత్ us అనే ఆప్షన్ తీసుకున్నాను. సో దీన్ని ప్లేస్ చేయండి. అండ్ వుడ్ లైక్ టు టేక్ ద ఏ ఫేస్బుక్, దీస్ ఆర్ ద ఐకాన్స్ అండ్ you can take the feather icons. Maybe చూడండి ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్ and make it Insta. So select it, share and make it Insta. ఇన్స్టాలో కూడా వైట్ తీసుకోండి, సెలెక్ట్ చేయండి, అది ఫ్రేమ్లో ఉండిద్ది. సో మేక్ ఇట్ ఫ్రేమ్ అండ్ సెలెక్ట్ ద 3 ఎలిమెంట్స్, ఇవే కదా మొత్తం కలిపి కంట్రోల్ G గ్రూప్ చేయండి అండ్ మేక్ ఇట్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ని బయట క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ ఇట్. లింక్డ్ఇన్ కూడా ఒక ఫ్రేమ్ లాగా వచ్చింది. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కంట్రోల్ Shift G అన్గ్రూప్ చేసి
కంట్రోల్ జీ గ్రూప్ చేయండి. సో సెలెక్ట్ చేశాను అండ్ క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ వైట్. సో ఈ మూడింటిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ అలైన్మెంట్ ఇస్తున్నాను. టాప్ అలైన్మెంట్ ఇస్తున్నాను అండ్ మేక్ ఇట్ ప్లేస్ ఇట్ షేర్ డైరెక్ట్లీ. Keep it horizontal spacing. Clear kada. So and finally close. Select cheskoni. I can take it 250 and make it selection. Place it like this. Copyrights are reserved by Freshbyte. (2024). So make it a right alignment. So దీన్ని select చేయండి and select this one. Select all the elements. Make it the size 23 and select this one. సో దీన్ని సెలెక్ట్ చేయండి. కంట్రోల్ జీ గ్రూప్, కంట్రోల్ జీ గ్రూప్, కంట్రోల్ జీ గ్రూప్ అండ్ కంట్రోల్ జీ గ్రూప్. సో ఈ గ్రూప్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఐ వుడ్ లైక్ టు గివ్ ద స్పేసింగ్ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేశాను. హారిజంటల్ స్పేసింగ్, ఈ విధంగా హారిజంటల్ స్పేసింగ్స్తో మనం వర్క్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి నేను కంట్రోల్ సి కంట్రోల్ వి కాపీ పేస్ట్ తీసుకున్నాను. దీంట్లోనే ఒక గ్రే కలర్ షేడ్ తీసుకొని సో దట్స్ ఇట్ సార్. ఎక్స్ట్రా ఏరియా ఉంది కదా, సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఎక్స్ట్రా ఏరియాని క్లిక్ చేశాను. ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఎనీ డౌట్స్ సార్? హోమ్ వైర్ ఫ్రేమ్ డిజైన్ అయిపోయింది. ఓకే, సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన గ్రే థీమ్ ఏదైనా ఉంటే తీసుకోండి. దీనికి కూడా నాకు కావాల్సిన గ్రే థీమ్ ఏదైనా ఉంటే ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు ఏమొచ్చింది, ఒక ఇమేజ్ అనేది ఇన్సెట్ అవుతుంది లోపల. సో ఇమేజ్ని ఇలా ప్లేస్ చేయండి. సో హోమ్ వైర్ ఫ్రేమ్ డిజైన్, దీన్నే మనం మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్ అంటారు. ఎంఎఫ్ వైర్ ఫ్రేమ్, మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్. ఓకే సార్, అంతా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. కాంటాక్ట్, సో జస్ట్ మేక్ ఇట్ సమ్ సెన్స్ లైక్ దిస్. ఓకే, ఏదో ఒకటి పైన బార్ మనకు కావాలంటే ఎలా అంటే అలా. సో సెలెక్ట్ చేసుకొని మండే టు ఫ్రైడే we have some options కదా. సో జీమెయిల్, మనకి జీమెయిల్ అవసరం లేదు కానీ కాంటాక్ట్ అంతే. ఈ విధంగా మనం ఇస్తాం. ఓకే, సో మనం ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఫుడ్ వెబ్ పేజ్. సార్ అదేవిధంగా డూప్లికేట్ చేస్తున్నాను. కంప్లీట్ ఆర్ట్ బోర్డ్ డూప్లికేట్ అయింది. ఓకే గుడ్. ఇది మనకి అబౌట్ us. సో అబౌట్ us లో కూడా మనకి ఏముంటాయి, జస్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కొంత టెక్స్ట్ మాత్రమే ఉండేది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను.
సో సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి ఇవి. ఈ విధంగా టెక్స్ట్ తీసుకున్నాను. కొంత డమ్మీ కంటెంట్. సో ఐ కెన్ టేక్ సమ్ డమ్మీ కంటెంట్ హియర్, కాపీ, అండ్ నాకు కావాల్సిన డమ్మీ కంటెంట్ని తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఈ డమ్మీ కంటెంట్ ఇక్కడ తీసుకునే దానికన్నా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, దెర్ ఇస్ ఎ లోరమ్ ఇప్సమ్ అనేది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ప్లగిన్. ఇందులో కూడా మనకు కావాలంటే పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని ఒక టెక్స్ట్ని తీసుకున్నాను, క్లిక్ చేశాను. టెక్స్ట్ని తీసుకొని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పారాగ్రాఫ్ కావాలంటే ఎన్ని సెంటెన్సెస్లో కావాలి, ఒక 10 సెంటెన్సెస్లో కావాలి. పారాగ్రాఫ్ జనరేట్ అయిందా లేదా? సో ఇది మనం అఫిషియల్గా కూడా యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకొని దీనికి టెక్స్ట్ నేను ఒక 15 ఇస్తున్నాను. అండ్ దీని సైజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సార్ ఎంత కంటెంట్ నాకు అవసరం లేదు, సో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. అండ్ దీనికి ఫాంట్ మనకి ఎప్పుడు డిఫాల్ట్ ఫాంట్ ఉండిద్ది, రోబోటో. అండ్ ఫాంట్ సైజెస్ గివింగ్ ద jewel of the size. And I can insert the image like this. ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా కాకుండా నేనేం చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా. లేదు అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని, సో సెలెక్ట్ చేసుకొని I can give directly the gray and select it. I can go with gray. మళ్ళీ గ్రే తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేశాను. ఈ విధంగా నాకు కావాల్సిన ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఉండేది. సో 100% ఫ్రెష్ ప్రోడక్ట్స్, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకునే విధానం బట్టి ఫ్రెండ్స్. ఓకే, సో ఇందులో మళ్ళీ ఏముంటాయి మనకి, సంథింగ్ వాళ్ళ చెఫ్స్, వాళ్ళని మీట్ అవర్ చెఫ్స్ అని చెప్పేసి ఉన్నాం కదా, దాన్ని తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఇదంతా అవసరమా, సెలెక్ట్ చేసి డిలీట్, అండ్ సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్. మనకు కావాల్సిన దాన్ని ఇక్కడే కొద్దిగా పెద్ద సైజ్ చేసుకుంటే సరిపోద్ది. సెలెక్ట్ చేసుకొని డిలీట్. గైడ్ లైన్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోండి. గైడ్ లైన్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ అయితే అర్థమవుతుందా? దీన్ని ఈ లేయర్ అన్నిటికన్నా కింద వేసుకోండి. సో ఇలా ప్లేస్ అవుతుంది. సెలెక్ట్ చేసుకొని 100%. ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, సో ఇక్కడ నేను టెక్స్ట్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ప్రోడక్ట్ని టెక్స్ట్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో టెక్స్ట్ని సైజ్ చేసుకొని నాకు కావాల్సిన ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫాంట్ సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మిడిల్లో ఒక లైన్ కావాలి అంటే ఐ కెన్ టేక్ విత్ ఎ లైన్. ఈ విధంగా లైన్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి లైన్ హైట్ 30 ఇస్తున్నాను. and 1.2 happiest clients. సో సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ గ్రే థీమ్ ఉంది అండ్ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. కీప్ ఇట్ సెంటర్ అలైన్మెంట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది, 27. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది, 31. సో
select చేసుకొని arrow symbol తో 1 2 3. So make it 30. Now check it 30. So దీన్ని select చేసుకొని I can give the center. దీన్ని select చేసుకొని I can give center. అంత పర్ఫెక్ట్ గా మనం కంట్రోల్ జీ గ్రూప్ ఈ మూడింటిని సెలెక్ట్ చేసి నేనేం చేశాను, గ్రూప్ చేసి మళ్ళీ దీనికి నేనేం చేస్తున్నాను, సెంటర్. క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ సెంటర్. అండ్ దీనికి కూడా లైన్ హైట్ తీసుకుంటున్నాను, జస్ట్ 25 or 20. ఈ విధంగా నీట్గా డిజైన్ చేసుకున్నాను. సో వెరీ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, మీట్ అవర్ చెఫ్ అనే ఒక కాలమ్ని ఇక్కడే డిజైన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏదైనా టెక్స్ట్ కావాలంటే పెట్టుకోండి. కంటెంట్ ఏదో ఉండాలి కాబట్టి ఈ విధంగా. సో కీప్ ఇట్ లైన్ హైట్ 30 or 100. So make it size some perfectly. కొంత టెక్స్ట్ ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి and make it our chef. So make it perfect. Some gray theme. ఇక్కడ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ ఉంది, 45. అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 30. సో సెలెక్ట్ ఇట్, మేక్ ఇట్ 35. Two, 1 2 3. Now 35. సో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మేక్ ఇట్ అవర్ చెఫ్స్ మీట్ అవర్ కుక్స్. సో ఈ ఆప్షన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి నేను డూప్లికేట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి అండ్ మేక్ ఇట్ సెంటర్ మీట్ అవర్ కుక్స్. సో సెలెక్ట్ చేశాను. సో ద నేమ్ ఈస్ సమ్ ఎనీథింగ్. వంశీ దండే సెలెక్ట్ చేశాను, delete and select this one, decrease the size 300. So make it like this. Okay, so ఈ విధంగా మనకు కావాల్సిన సైజెస్ తీసుకొని and I just taken this all the things మొత్తాన్ని సెలెక్ట్ చేశాను అండ్ ఐ హావ్ గివెన్ ఎవ్రీ గైడ్ లైన్, ప్రతిదీ గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ వచ్చాను కదా. సో సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చాను, సెలెక్ట్ చేశాను and I'm just deleting this one and select this one and make it delete this one. Select this one and make it delete this one and select this one. Make it cooks. To increase the size, make it 35. This is the highlight text. So select the style and make it so
come to the what does the people say something, and we have already our footer part. Select this one and delete and make it the part, and I can select this one, make it as a 60. It's fine. Select this one. Perfect. So about us అయిపోయిన వెంటనే మనకి we have our shops. So take the duplicate. And what is the options in the shops? So click it, and we have our filter options. Just click it. మనకి filter options ఉన్నాయి. ఇక్కడ filter options లో మనకి ఏమేమి ఉన్నాయనే ఎలిమెంట్స్, సపోజ్ యాప్టైజర్ క్లిక్ చేయగానే యాప్టైజర్ దగ్గర మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 చూపిస్తుంది కాబట్టి 3. సో సెలెక్ట్ ఇట్, అండ్ మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాను. అండ్ ప్రోడక్ట్ కేటగిరీస్, అలాగే ఫిల్టర్ బై ప్రైస్. సో ప్రైస్ వేరియేషన్స్ అండ్ ఫిల్టర్స్. ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఫిల్టర్ ఆప్షన్స్ కి సో అదే పేజ్ అనేది మనకి రన్ అవుతుంది. సో వీ హ్యావ్ ద లెఫ్ట్ సైడ్ మెనూ అండ్ ద రైట్ సైడ్ మెనూ. షాప్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ ఓన్లీ ద లేయర్, దట్స్ ఇట్. షాప్ లో ఒక లేయర్ ఆప్షన్ తీసుకున్నాం అంతే. ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను, షాప్ ని డిలీట్ చేస్తున్నాను. డిలీటింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ మేక్ ఇట్ షాప్ వైర్ ఫ్రేమ్. Shop medium fidelity wireframe. So shop medium fidelity wireframe, and we have the option here. Select this one, click it here, the 2 elements or 1 element. Let's take with 2 elements, or we can take it 500 pixels. So based of the మనకి ఎంతవరకు కావాలి అంతవరకు తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షాప్ దగ్గర creating the product categories. Okay, product categories and showing the this images. Already let's delete this cookies. We have the option kada ikkada, copy and click it here, make it Control V, paste, and select this one, delete this one. సో ఇక్కడ అంతా ప్రోడక్ట్ కేటగిరీస్ యాడ్ అవుతాయి కాబట్టి దీన్ని డిలీట్ చేయండి. సెలెక్ట్ దిస్ వన్ అండ్ ప్లేస్ ఇట్ షియర్. సార్ లెట్స్ టేక్ విత్ ద కేటగిరీస్. I would like to remove this one also. Why means we have to place it only the 2 elements only. So select చేసుకొని I can delete the option and I can increase the option like this. So I can give the almost 40% I can give the part of filter options. బట్ ఇక్కడికి వచ్చేసరికి వీటిని మనం కంట్రోల్ జి గ్రూప్ చేశాను. గ్రూప్ చేసి అలాగే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఐఎమ్ షోయింగ్ ద విజిబిలిటీ ఏరియా. సో ఇంక్రీజ్ ద స్కేలింగ్ సైజ్ like this, or otherwise I can keep it. I think this is fine. Okay, and keep it here. Now how is the option? సో ఇప్పుడు అర్థమవుతున్నాయా మీకు మనం లేఅవుట్స్ ఎందుకు వాడుతున్నాం? లేఅవుట్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఆ పర్ఫెక్షన్ అనేది చాలా క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉండిద్ది. సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ డిలీట్ దిస్ వన్, కీప్ ఇట్ పర్ఫెక్ట్. అండ్ దెర్ ఇస్ అన్ ఆప్షన్, select this one, make it height 300 and select this one, keep it in the top of the box. So this is the filter options. I can place it here as a filters and select this one. I would like to place it, select it and take a duplicate and select this one, increase the size. I can place it here. Just taken a duplicate like this, Control G, and I can place it in the down of the layer. I can scroll it here. I can scroll it. Scroll just automatically manaki scroll ayyidi. Okay. So if you want to keep it, or otherwise you can remove it and you can place it here enough.
This is fine. Or you can keep it here. Select it like this. And you can increase the name like it's 65 and keep it center alignment. And select this one. This is the part. Control C, copy, and I can delete this one and select the frame. Frame select chesi. I can Control V. I can paste it here. So this is fine. Now I can select this one. Click it. I can close it. Now select this one. Make it this end. And there is a filter option. I can place it here. So select చేసుకోండి ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి సో ఫిల్టర్ ఆప్షన్స్ తీసుకున్నాం అండ్ గో టు ద 280 size product categories so make it roboto select చేసుకొని okay and we have an options these are all the options and దీన్ని ఇవి ఆల్రెడీ లింక్స్ లో ఉన్నాయి లింక్స్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇవన్నీ చూసారా మనకి హ్యాండ్ సింబల్ వచ్చిందంటే ఏంటి లింక్స్ ఉన్నట్టు అర్థం సో దీనికి లింక్ లేదు చూసారా సో దీన్ని ఎప్పుడైనా డైరెక్ట్ మన ఫిగ్మాలో కాపీ పేస్ట్ చేస్తే ఆ లింక్స్ తో పాటు యాక్టివేట్ అవుతాయి అందుకే మనం ఏం చేస్తున్నాం నోట్ ప్యాడ్ తీసుకొని సపోర్టింగ్ కింద కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాం సో copy and I can place it here directly. Click చేసుకోండి and దాని యొక్క హైట్ ఇక్కడికి వచ్చేసరికి 35 and 65 తీసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని 35 ఇస్తున్నాను ప్రోడక్ట్ కేటగిరీస్ అండ్ క్లిక్ చేసుకొని దీని యొక్క బోల్డ్ తీసేస్తున్నాను కీప్ ఇట్ రెగ్యులర్ సో ఎప్పుడు మీరు తీసుకున్నారో జస్ట్ దీన్ని డూప్లికేట్ చేశాను డూప్లికేట్ చేసి నాకు కావాల్సిన ఆప్షన్స్ ఎంటర్ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను 8 4 3 లంచ్ 4 5 సాలడ్ 2 categorize 8 ఈ విధంగా ప్లేస్ చేశాను Sir, this is very crystal clear and make it filter by price variations loki aina vellali ante meeru you can place it and make it the price so ikkada already oka bar undi and I am taking the line tool here and I can drag it and I can take the two elements nenu malli ikkada oka two elements తీసుకుంటున్నాను select చేసుకున్నాను click చేశాను I can take the black and weight ని 2 ఇస్తున్నాను కంట్రోల్ జీ గ్రూప్ సో ఫిల్టర్ బై ప్రైస్ తీసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ గివింగ్ 25 ప్రైస్ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అండ్ రా ట్యాగ్స్ ఇక్కడ జస్ట్ నేను ఫిల్టర్ అనే ఆప్షన్ దగ్గర కొద్దిగా టెక్స్ట్ ఇచ్చాను ఓకే and there is a button regular 25 regular సో ఇక్కడ మనకి 20 ఇస్తున్నాను ప్రైస్ వేరియేషన్ కోసం అండ్ నేను ఇక్కడ ఒక బటన్ తీసుకుంటున్నాను సో ఫిల్టర్ సో సెలెక్ట్ చేసుకొని సెంటర్
సెంటర్ అసైన్ చేస్తున్నాను. సో ప్రతిదీ చాలా క్లియర్గా ఉండేది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటే వి హ్యావ్ ఫైన్ ఒక ఇమేజ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఐ కెన్ కీప్ ఇట్ సెంటర్. లైక్ దిస్. సార్ బాగుంది, సెలెక్ట్ చేశాను, గుడ్. కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేశాను. సార్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, మనం సెలెక్ట్ చేసాం ప్రోడక్ట్ కేటగిరీస్ అంతా అయిపోయింది. అండ్ ఫైనల్లీ వి హ్యావ్ ద కాంటాక్ట్ అస్. సో కాంటాక్ట్ అస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఆప్షన్ ఉంది, వి కాల్ యాజ్ షాప్. Keep it center, and I can insert the name, very highlighted part, and make it 65. Copy, make it here. Contact us. Select this one, make it center. And come to here, go to the contact us. So this is only we are taking for the reference friends. మనం ఓన్లీ రెఫరెన్స్ కోసమే దీన్ని యూజ్ చేస్తున్నాం. జస్ట్ కాంటాక్ట్ us తీసుకున్నాను. How can we serve you? And we can take a basic data. That's it. For the reference purpose only. Just delete this all the data. Contact us and make it some just content. Copy and click it here and make it paste. How can we serve here? Just take the text, copy. Select చేసుకోండి and make it 16 and keep it a left alignment, a perfection. First name, click it and work with 25 and line height will be 100. Book and fresh byte. freshbyte@gmail.com. So select it and cut this one, make it duplicate. సో ఇది హైలైట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని బోల్డ్ ఇచ్చాను అండ్ 25 ఇచ్చాను, ఇది ఒక 20 ఇచ్చాను. జస్ట్ 30, 35. Make it
So select this one and make it cut. So select చేశాను. So just remove this one. So select this one and highlight the part. Highlight చేసుకోండి. Bold. So దీన్ని select చేశాను. And this is the vertical spacing. Vertical spacing ని highlight చేసుకొని ఇక్కడ place చేశాను. If you want to give any icons, you can place the icon with 50 by 50. And there is a first name, last name. Take the select చేసుకొని and make it the rounded corners 30 and your first name, search bar, So select the rounded corners, make it 10 and width will be 200. First name, your first name, your last name. Select చేసుకొని 10 ఇస్తున్నాను and make it light and height will be 35. So select this one, center and left alignment and make it, keep it regular and select చేసి దీన్ని లాక్ చేయండి. కంట్రోల్ L లాక్ ఉండిద్ది, కంట్రోల్ షిఫ్ట్ L అన్లాక్ ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశాను. and I can take that duplicate option and this is called first name. First name will be 14, some bold, or take it medium. Like this. Enter your last name. So select this one and make it like this. And phone number and email. Phone number, your number. So finally, there is one section that we call as comments.
Submit request. Take the button. Submit request. Select చేసుకోండి. సో ఈ విధంగా మనకు కావాల్సిన డిజైన్ మొత్తాన్ని ఈ విధంగా కావాల్సిన కాంటాక్ట్ అస్ పేజ్ ని నీట్ గా స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసుకుంటూ అగైన్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ one more duplicate for map. సో దీన్ని మన మ్యాప్స్ కింద ఇవ్వచ్చు కదా. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, దీన్ని మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్ అంటారు. ఒక పేజ్ ని రిఫరెన్స్ తీసుకొని మనం ఎలా డిజైన్ చేసాం చూసారు కదా ఫ్రెండ్స్. హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, అలాగే షాప్, కాంటాక్ట్ అస్. రేపు మనం ఏం చేస్తామంటే దీనికి విజువల్ డిజైన్ మీద వర్క్ చేద్దాం ఫ్రెండ్స్. ముందైతే మీరు ఒక రిఫరెన్స్ ప్రకారం దీన్ని తీసుకోండి. ఇదే విధంగా మీరు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఐకాన్స్ ని అదే విధంగా మనం ఫ్రేమ్ వైజ్ గా పెట్టుకొని దాని యొక్క లేఅవుట్స్ ని ఎలా తీసుకుంటున్నాం, ఎలా ఆఫ్ చేస్తున్నాం అనేది చెక్ చేసుకోండి. దాని తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మీరు వర్క్ చేసుకుంటూ మార్జిన్స్ వైజ్ గా మీరు నీట్ గా పెట్టుకుంటూ అలైన్మెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతిదీ ఒక సైట్ రెఫరెన్స్ తీసుకొని ప్రతిదీ వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ ఏ డౌట్స్ వచ్చినా మీరు పింక్ చేయండి. మనం దీన్ని విజువల్ డిజైనింగ్ కి రేపు తీసుకునేటప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉండిద్ది అనేది మనం రేపు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ ప్రతి దాంట్లో కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో స్ట్రోక్ ఐకాన్స్ కాపీ, సో కాపీ చేశాను అండ్ ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను. సో సైట్ ని జస్ట్ క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్. సో ఈ విధంగా ఇక్కడ కూడా కాపీ చేసి క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్, ఫ్రేమ్ ని క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్. చెప్పండి, ఇక్కడ ఈ విధంగా డిజైన్ ని చేసుకోండి ఫ్రెండ్స్. ఎనీ డౌట్స్ అండి? సో మీరు ప్రతిదీ వర్క్ చేస్తేనే మీకు ఐడియా వచ్చింది. దీని తర్వాత దీన్ని మనం కలర్స్ కానీ స్టైల్స్ కానీ ఇమేజెస్ కానీ అప్లై చేసినప్పుడు దీని యొక్క ఒరిజినల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మనం రేపు చూద్దాము. దీంతో పాటు ప్రోటోటైప్ యానిమేషన్ కూడా ఎలా వర్క్ చేయాలనేది రేపు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.